ఒరే రాఘవేంద్రరావు తేజ రెడీ ఎవరి కాళ్ళ కోరుకో. రాఘవేంద్రరావు తేజ ఇక్కడికి వచ్చారా? పదరా వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాం. ఆటోగ్రాఫ్ ఎక్స్ట్రాగ్రాఫ్ కాదు, నీకు డైరెక్షన్ చెప్పే కంటే తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం ఈజీలా ఉంది. సర్లే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. రావడం కాదు, ఇటు చూడు. పండు పట్టి పండిచ్చి నీ ప్రేమను పండించుకుంటావు, పట్టించి నీ ప్రేమను పట్టేస్తావు, నీ ఇష్టం. దొంగ చూపులు చూడటం కాదు, వచ్చి మమ్మల్ని ఫాలో అవ్వండి, సరేనా? పదరా బాబు. రే చైతు, ఇందాకటి నుంచి మా ఆఫీస్ లో వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారా? సిద్ధుగాడేనా? నీకులా తెలుసు? అంటే సిద్ధుగాడు ఫాలో అవుతున్నాడని నువ్వు చెప్పలేదా? లేదే. అయ్యో చెప్పేవేమో అనుకున్నానే, అయినా అద్దంలో కనిపిస్తుందిలే. ఓహో, హాస్పిటల్ నుంచి ఫాలో అవుతున్నారా? అలాగా? మ్మ్. నువ్వు అప్పుడు చెప్తాను. నువ్వు ఇక్కడే ఉండవు, నేను వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తాను. ఏంటంటారా బాబు, చట్టానికి కళ్ళలో చిరంజీవిలాగా వస్తున్నాడు. నీ ఫేస్లో అటెన్షన్ అలాగే. ఇప్పుడే నీ గురించి ఎంక్వైరీ జరిగింది. ఆల్ ది బెస్ట్. ఇవాళకి ఇది చాలు, ఇంటికి వెళ్ళిపో. నేనేం తిట్టినా పట్టించుకోద్దే. మీకు అక్క చెల్లెలు లేరా? జీవితం ఆడదాన్ని చూడలేదా? మీరు బీట్ కొట్టడానికి మాసంతే దొరికిందా? మాసంతే దొరికిందా? మాసంతే దొరికిందా? అదేమన్నా పెద్ద ఐశ్వర్యరాయా ప్రతి వాడు బీట్ కొట్టడానికి? చూపేంట్రా? ఏదో ఆ కళ్ళు ముక్కు కాస్త యావరేజ్ గా ఉంది, అంత మాత్రాన ఫాలో అయిపోవడమేనా? లవ్ చెప్తున్నాడు. ఇంకొకసారి కానీ ఫాలో అయ్యారో చంపేస్తాను. పోరా. ఏంటి అక్కడ ఆగావు? డైరెక్షన్ అంటే చేస్తాం కానీ బయటికి మన వాళ్ళు కాదు. పోరా, పో, పో. గుర్తుంచుకో, ఇంకొకసారి కానీ వస్తే చంపేస్తాను. నువ్వు కానీ ఫాలో అయ్యావంటే నరికేస్తా. పద. చైతు, అనవసరంగా వాళ్ళ మీద అరిచి సీన్ పెద్ద చేసావు. అసలు వాళ్ళు ఫాలో అవుతున్న విషయం నాకు ఒక్కదానికే తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళి అరిచి అందరికీ తెలిసేలా చేసావు. చూసి వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకేంటే? వాడు ఫాలో అవడం నీకు ఇష్టం లేదు, అంతే కదా? అందుకే వాడికి వార్నింగ్ ఇచ్చాను. అది సరే కానీ ఏంట్రా, నేను యావరేజా? చాచా, కాదు, నువ్వు యావరేజ్ అంటే గుడ్ గుడ్, బిలో యావరేజ్. కొట్టుకో, బండి డ్రైవ్ చేస్తున్నాను కదా. ఎనివే థ్యాంక్స్ రా. ఎందుకే? ఇందాక వాళ్ళు ఫాలో అవుతుంటే వార్నింగ్ ఇచ్చినందుకు. దాట్స్ ఓకే. నీకోసం ఆ మాత్రం కూడా చెల్లెని చెప్పు. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయానే. ఏంటి? సిద్ధార్థ వాడిని ప్రేమిస్తున్నాడట, పెళ్లి కూడా చేసుకుంటాడట.